ఖచ్చితంగా దేవుని దీవెన అవసరమే, దేవుని మందిరం ద్వారా దీవించబడడం అవసరమే, దేవుని సేవకుని ద్వారా దీవించబడడం కూడా అవసరమే. దేవుడు తన యాజకులైన వారిని అందుకు నియమించాడు. దేవుని దీవెన అవసరమే, నేను దీవిస్తానని దేవుడు అన్నాడు. మళ్ళీ అదే సమయంలో మందిరం ద్వారా దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. అదే టైంలో దేవుని సేవకుని ద్వారా దీవించబడడానికి కూడా ఆయనే పెడుతున్నాడు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఇలాగూ దీవింపవలెను. ఖచ్చితంగా సేవకుని దీవెన ఉండాలి. లోకంలో సామెత ఉందండి, పూజారి లేకుండా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కష్టం. బాగా అర్థం చేసుకోండి. నేను వేరే వర్షంలోకి వెళ్ళాను అనుకోబాకండి. పూజారి లేకుండా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కష్టం. అయితే వాళ్ళకి అది. మనకేంటంటే దేవుని యాజకుడు లేకుండా నువ్వు దేవుని దగ్గరికి రావడం చాలా కష్టం. యాజకుడు నీ పక్షంగా అక్కడ ఉండాలి. ఆ యాజకునికి నువ్వు కనుపరుచుకోవాలి. దేవుడు నియమించాడు, ఆ యాజకుడిని కలుసుకో, ఆ యాజకుని బాధ చెప్పు, ఆ యాజకుడు ఎట్లా చెప్తాడు అట్లా నడుచుకో అనేటువంటిది కూడా దైవ నియమమే, దేవుడి చుట్టూ నియమమే, మనుషులది కాదు ఇది. అందువలన దేవుని సేవకుడికి నీ యొక్క సమస్య చెప్పుకొని ఆ సమస్య ద్వారా నీ కలిగిన ఇబ్బందులను పరిష్కరించుకోవడం కూడా అవసరం. అది దేవుడే నియమించాడు. అదే సమయంలో ఇక్కడ దేవుని సేవకుని ద్వారా దీవించబడుట అనేది జరిగినప్పుడు అసలు మనకి ఏ విధమైన ఇబ్బంది, ఆపద, శ్రమ సంభవించదు. ఒక సంగతి చెప్తాను. నేను చాలా విషయాలు ఉన్నాయండి, చాలా సంగతులు ఉన్నాయి మా జీవితంలో. ఇప్పుడు మా సేవకుడు ఎవరంటే జెర్మియా అన్న. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా సేవకుడు జెర్మియా అన్న, మొదటి సేవకుడు జెర్మియా అన్న. ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసేవాడు. ఎప్పుడైనా దేవుని సేవకుడిని కలుసుకోవడానికి వస్తే ఊరికి వెళ్ళిపోకండి, కలుసుకొని మాట్లాడి వెళ్ళిపోకండి, ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. మేము అనుకుంటాం, ఏంటబ్బా వీళ్ళు ప్రార్థన చేయించుకొని వెళుతున్నారు అనుకుంటాం. ప్రార్థన చేయించుకుంటే ఏమవుతుందో, ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది కూడా చెప్పాడు. ప్రార్థన చేసుకుంటే ఏమైంది, చేయించుకుంటే ఏమైంది, చేయించుకోకపోతే ఏమవుతుంది. చేయించుకోకపోతే ఖచ్చితంగా అవతల ఆపద ఉంటుంది, ఏదో ఒక రకమైన ఇబ్బంది ఎదురవుతుంది. ప్రార్థన చేయించుకుని వెళ్తే కాపాడబడతారు. ప్రార్థన చేయించుకుని వెళ్తే దేవుడు ఆ ప్రమాదం నుండి, ఆపద నుండి, ఇబ్బంది నుండి వాళ్ళని కాపాడేది ఉంటుంది. అందుకని దేవుని సేవకుని ప్రార్థన చాలా దీవెన. దేవుని సేవకుని ప్రార్థన దీవెన. దేవుని సేవకుని చేతులు తల మీద ఉంచడం దీవెన. చూసారా, దేవుని సేవకుని చేతులు తల మీద పెట్టడం కూడా దీవెనే. కనుక దేవుని సేవకుని చేత దీవించబడే వారంగా దేవుడు మనలను చేశాడు. కనుక అందువల్ల మేము కూడా ఏం చేస్తాము, ప్రభువా ఈ బిడ్డలను దీవించండి. చివరిలో అదే కదా ఆశీర్వాద ప్రార్థన, అదే మన తండ్రి అయిన దేవుని ప్రేమ మీ మీద ఉండునుగాక. ఇక్కడ అలాగ సేవకుని ద్వారా దీవించబడినప్పుడు మన జీవితంలో ఒడిదుడుకులు ఉండవు, ఎత్తుపల్లాలు ఉండవు, సాఫీగా మన జీవితం సాగిపోయేది.